హాయ్ సార్, నమస్తే. హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా, గ్రేట్, థ్యాంక్ యూ. 2014 నుంచి 19 వరకు కూడా మండల ప్రెసిడెంట్ గా చేశారు. అంతకుముందు జగన్ సార్ పార్టీ పెట్టేప్పటి నుంచి నేను యాక్టివ్ రోల్ చేశానండి. 14 to 19 మండల ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్, గవర్నమెంట్ ఎలక్టెడ్. అంటే ఇప్పుడు మీరు అన్నారు డే 1 నుంచి జగన్ గారి ఇన్స్పిరేషన్ తోనే పార్టీలోకి వచ్చారు అండ్ పొలిటికల్ గా జర్నీ స్టార్ట్ చేశారు. ఈ రోజు మంచి పదవిలో ఉన్నారు. సీఎం కాకముందు నుంచి చూస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని, ద వే ఆఫ్ టాకింగ్ కానీ, మనుషులకి ఇచ్చే గౌరవం కానీ, అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కానీ ఏ విధంగా ఆలోచించేవాళ్ళు ఆయన? జగన్ సారు ఒకటండి, ఆయనకు చాలా డెప్త్గా ఉండేవాళ్ళండి. ఆయన ఎంతసేపు ఉన్నా ఈ ఎకానమీని కొంచెం డెవలప్ చేయాలా, ఈ పేదలను కింది స్థాయి నుంచి వాళ్ళని కొద్దిగా ఒక పై స్థాయికి తీసుకురావాలా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితులు కల్పించాలా. ఎప్పుడు ఒక డే టు డే లైఫ్లో ఒకరి స్థానం కొంచెం కొంచెం పెరగాలనే ఆలోచన ఎవరికైనా ఉంటుందండి. ఓకే, ఆ పెరుగుదల అనేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తన చేతుల మీదుగా దానికి సపోర్ట్ చేయాలనేది ఆయన ఇంటెన్షన్ అండి టోటల్గా. ఈరోజు ఇన్ని స్కీములు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఆయన డైరెక్ట్గా ఎటువంటి మీడియేటర్స్ మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసే పరిస్థితులు కల్పించారు. ప్రతి ఒక్క ఇంటికి సంవత్సరానికి ఖచ్చితంగా ఒక 50,000, 70,000, 80,000 రూపాయలు తక్కువ ఏ ఇంటికి రాలేదండి వితౌట్ పెన్షన్. పెన్షన్ అనేది పక్కన పెట్టండి, అది ఏ గవర్నమెంట్ వస్తా, అవి లేకుండానే ఆ విధంగా ఆయన చేస్తూ ఉన్నారంటే ఎంత ఇష్టం ఉంటుంది, ఎంత కసి ఉంటుంది ఆయనకు, అది ఆలోచించండి. ఆ కసి అనేది చిన్నప్పటి నుంచి ఉందండి జగన్ సార్కు. ఆయన ఎప్పుడు కూడా మాతో ఎప్పుడైనా మేము జనరల్గా కలిసినప్పుడు ఏదైనా ఇష్యూ తీసుకుపోయినప్పుడు కూడా ఏం చేద్దాం, ఈ గవర్నమెంట్లో అట్లుంది పరిస్థితి, మన గవర్నమెంట్ రాని మనం చేసేద్దాం, మనం ఖచ్చితంగా చేద్దాం, న్యాయం చేద్దాం అని 3-4 సందర్భాల్లో కూడా మాతో డిస్కషన్ వచ్చిందనమాట. అట్లా ఏదైనా జనరల్ టాపిక్ అంటే అంత పెద్ద డిస్కషన్, అంత టైం ఉండదు. పోయినప్పుడు ఏదైనా ఇష్యూ తీసుకెళ్తాం మేము, అన్నా ఇట్లా జరుగుతూ ఉంది, ఇది పరిస్థితి అంటే ఏం చేద్దాం, ఎంత అయ్యే పరిస్థితి కాదు ఇప్పుడు మన గవర్నమెంట్ రాని, అగెనిస్ట్ గవర్నమెంట్లో అట్లా జరిగిందండి. చాలా ప్రేమగా మాట్లాడతారండి, చాలా ఇష్టంగా మాట్లాడతారు. ఆయన తెలియదు, ఆయన చాలామందికి ఆయన గురించి తెలియదు. చాలా ఏదో అంటారు చూడండి, నరం లేని చెయ్యి, అట్లా ఆయన కరెక్ట్గా ఫోకస్ చేసి ఆయనకు చెప్పేటోళ్ళు కరెక్ట్గా చెప్తే కనుక ఏదైనా సరే ఇంప్లిమెంటేషన్ జరుగుతుందండి ఏపీ స్టేట్లో. బట్ ప్రతాప్ గారు ఒకటైతే చెప్పండి, ఎందుకంటే మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా పథకాలని మేము ప్రవేశపెడుతున్నాము, స్కీములు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు అని ముక్తకంఠంగా చెప్తున్నారు. బట్ ఇన్ని చేస్తున్నప్పుడు కూడా ఏపీలో జగన్ గారి గవర్నమెంట్ మీద కొంత వ్యతిరేకత వచ్చిందనే నినాదం వినపడుతుంది మనకు అక్కడక్కడ. ఎందుకు అంటే ఏం చెప్పగలరు మీరు ఎస్పెషల్లీ? అండి ఒకటండి, ఇప్పుడు ఏమీ చేయలేనప్పుడు జై జగన్ అన్నాం, ఏమీ చేయలేనప్పుడు, ఎందుకంటే చేసే పరిస్థితి లేదు కాబట్టి. ఈరోజు ఇప్పుడు జరిగే ఏవి కూడా మంచిని చూపించడం లేదండి, దుప్పటి కప్పి ఆపేస్తూ ఉన్నారు. మంచిని, చెడును టార్చ్ లైట్ వేసి చూపిస్తూ ఉన్నారు. ఆ చెడు అనే విషయాన్ని టార్చ్ లైట్ వేసి చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇది సాటిస్ఫై అయిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళు ఎవరు దే కాంట్ కమ్ అవుట్ అండ్ టెల్ దెమ్, చెప్పరు వాళ్ళు పెద్దగా. అదే సాటిస్ఫై కాని వాళ్ళు వాడు వచ్చి కేకలేస్తాడు బయటకు వచ్చి, నాకు ఇది జరగలేదు. అది ఎందుకు జరగలేదు? ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇదంతా పక్కన పెడదాం. ఒక ఇల్లు రాలేదు ఒకతనికి, ఒక స్థలం ఇవ్వలేదు. జగన్ సార్ దాదాపు 30 లక్షల మందికి ఈ ఉండే ఇంటి వసతి కార్యక్రమాలని చూస్తూ ఉన్నారు. ఒక ఇల్లు రాలేదు వాడికి, నాకు ఇల్లు రాలేదని కొట్లాడతాడే తప్ప వాడికి ఎప్పుడో ఇచ్చింది గవర్నమెంట్ ఇల్లు. రాజశేఖర రెడ్డి సార్ గవర్నమెంట్లోనే వానికి ఇల్లు ఇచ్చింది. ఆ ఆప్షన్లో వానికి యాక్సెప్ట్ చేయదు సిస్టమ్. ఇంకొక పథకం ఒక లోన్స్ ఉన్నాయి. ఆ లోన్స్లో వాడు ఎప్పుడో తీసుకొని ఎగరగొట్టడమో లేకుంటే కట్టకపోవడం ఏదో జరిగి ఉంటుంది. ఇప్పుడు నాకు రాలేదు, నాకు జగన్ గవర్నమెంట్ నాకేం జరగలేదు అనేది ఎంతవరకు సమంజసం? వాళ్ళు అదంతా చూపిరు. మాకు ఇల్లు రాలే, మాకు జగన్ గవర్నమెంట్లో ఇల్లు రాలే, మాకు పెన్షన్ రాలే, నీకు అర్హత ఉందా లేదా, వాళ్ళ పారామీటర్స్ ప్రకారం నువ్వు అర్హునివే కాదా అనేది కూడా చూసుకోవాలి కదండి. ఆ చూసుకునే పరిస్థితి లేదు. ఆ నెగిటివ్నెస్ అనేది యాంటీ గవర్నమెంట్ ఎక్కడైనా బయటకు వెళ్తుంది. అవును, బాగా వెళ్తుంది. మంచి అనేది కొద్దిగా స్ప్రెడ్ కాదు. అది ఈరోజు గడప గడపకు ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి జగన్ సార్ చేస్తున్న కార్యక్రమంలో ఎమ్మెల్యేలందరూ కూడా చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. వాస్తవంగా ఎవరికి ఎక్కడ ఏముంది అని తెలియని పరిస్థితుల్లో ఉన్న ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా ఏ సందులో ఏముంది, ఏ ఇంచి చూడగలుగుతా ఉన్నారు. చాలా కింది స్థాయికి వెళ్ళి వాళ్ళ అవసరాలు, వాళ్ళకు ఏ స్కీములు వస్తున్నాయి, ఏ స్కీములు రావట్లేదు అని చెప్పి వాళ్ళు చేయగలిగే స్థాయికి వెళ్ళారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆయన ఆలోచనకు ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా వెళ్తూ ఉన్నారు.
గౌరవ ఎమ్మెల్యేలు తిరిగే దాంట్లో చాలా అర్థం ఉంది, చాలా సమస్యలు తీరుతా ఉన్నాయి. ప్రతి ఒక్క ఈ సచివాలయానికి ఇంత డబ్బుని కేటాయించారు, ఆ డెవలప్మెంట్స్కి అయితే ఏంటి అవన్నీ కూడా, ఇవన్నీ ఎంతో జరుగుతూ ఉన్నాయండి. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మా పూర్వామిల మండలం తీసుకుంటే సెంటర్ నుంచి 25 కిలోమీటర్లు అటు, ఒక 20 కిలోమీటర్లు ఇటు ఉందండి. 25 కిలోమీటర్ల దూరం నుంచి ఒక మండల ఆఫీస్కు రావాలంటే 25 కిలోమీటర్లు రావాలండి, బస్సెస్ లేవు సరిగా. ఆ పరిస్థితుల్లో ఈరోజు నీకు 1 కిలోమీటర్ సరౌండింగ్స్లో సచివాలయం వచ్చింది, నీకు బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నావు అన్ని పనులు, అవసరం లేదు పూర్వామిలతో. అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా ఏపీ స్టేట్లో ఒక రైతు దాన్ని ప్రకృతి చేస్తూ ఉంది గవర్నమెంట్. రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, విలేజ్ క్లినిక్స్ పెట్టారు, ఇవన్నీ కూడా అభివృద్ధి కదండి. ఎందుకు మనము ఎక్కడో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితేనే అభివృద్ధి, ఇన్ని అభివృద్ధులు కాదా? 100% అండి. ఇవన్నీ చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా మేలు జరుగుతూ ఉంది, చాలా మంచి జరుగుతూ ఉంది. ఈరోజు జీడిపి ఎట్లా పెరిగిందండి ఏపీ స్టేట్ది మొత్తం. మన ఇండియాలోనే కరోనా టైంలో జీడిపి ఎందుకు అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ అంటే? ప్రతి ఒక్కరి స్కీమ్స్ ద్వారా డబ్బులు వేసారు అకౌంట్లో. ఒక పేదవాడికి డబ్బులు ఇస్తే వాడు యూటిలైజ్ చేస్తాడండి, ఒక డబ్బున్నడికి డబ్బులు ఇస్తే వాడేమో యూటిలైజ్ చేయడు, వాడు ఏదో ఒక ప్రాపర్టీ కొనుక్కుంటాడు, ఇంకోటి చేస్తాడు. అదే పేదవాడైతే వాడు పోయి ఇంటికి కావాల్సిన సరుకులు అయితేంటి, బట్టలు అయితేనేంటి, ఇంకొకటి చదువులకు పిల్లలకి అయితేనేంటి అట్లా ఉపయోగపెడతారు. ఆ డబ్బులు బాగా రొటేట్ కావడం వల్లనే కదా ఈరోజు అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైందండి. ఇది చాలా క్షుణ్ణంగా సంక్లిప్తంగా ఆలోచించి దాని మూలాలు తీస్తే ఆయన ఏం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.